వృషభ రాశి ఈ మాసం మే నెలంతా కూడాను వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, నేత్ర సంబంధిత బాధలు ఎక్కువగా ఉన్నాయి. తలకు సంబంధించిన బాధలు, ఒక ముఖ్యమైన సమస్య మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ మాసం వృషభ రాశి వారికి. స్త్రీ వల్ల మీకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ మాసం వృషభ రాశి వారికి. అంతేకాకుండా కెరీర్ పరంగా ఉద్యోగస్తులు పని మీద శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా ఉద్యోగం ఏదో చేస్తున్నాను వెళ్తున్నాను అన్నట్టుగా ఉంటే మాత్రం ఈ మాసం ఉద్యోగస్తులకు చాలా క్లిష్ట పరిస్థితి అనే చెప్పాలి. శ్రద్ధ వహించకపోతే మీ ఉద్యోగంలో 10 మందితో మీరు ఖచ్చితంగా మాటలు పడవలసి కూడా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డెడికేషన్తో పనిచేయండి. మీరు ఆల్రెడీ సిన్సియారిటీ, డెడికేషన్ ఎక్కువ వృషభ రాశి వారికి. అదే పనిగా ఖచ్చితంగా మీరు ఈ మాసం కూడా మీరు కష్టపడితే ఉన్నత పదవులు చేరే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించాలి. ఏకాగ్రత తగ్గుతుంది ఈ మాసం. శ్రద్ధ తగ్గిపోతుంది, ఏకాగ్రత తగ్గిపోతుంది. తద్వారా పరీక్షల్లో వచ్చే మార్కులు కూడా తక్కువగా వచ్చే అవకాశం కలుగుతుంది. ప్రతి విషయంలో భంగపాటు, మీరు అనుకున్న దాంట్లో ర్యాంకులు రావు, ఇబ్బంది పడవలసి ఉంటుంది. మీరు దృష్టి, కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయకపోతే స్కోర్ కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు. కాబట్టి విద్య పరంగా ఖచ్చితంగా మీరు కష్టపడి చదవాలి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న విద్యార్థులు మాత్రం ఈ మాసం అనుకుంటే ఖచ్చితంగా వారికి శుభదాయకంగానే ఉంటుంది. విద్యార్థులే కాక వ్యాపారస్తులు కానీ లేదా ఉద్యోగాలు పనిచేసే వారు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. తల్లిదండ్రుల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను మీరు బాధ పెట్టవద్దు, మీరు బాధపడవద్దు. ఎందుకంటే తల్లిదండ్రులకు మీకు కాస్త మనస్పర్ధలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతూ ఉంది ఈ మాసం. వ్యాపారాల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసం అధికంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడులు పెడతారు. శ్రద్ధ వహిస్తే మాత్రం ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కాకపోతే ఖర్చుల విషయంలోకి వస్తే మాత్రం కాస్త ఖర్చులు తగ్గించి మీరు వ్యాపారాలను పెడితే మాత్రం ఉన్నత అధికమైన రాబడులు చేకూరుతాయి వ్యాపారస్తులకు. ఈ రాశి వారు ఈ మాసాంతమంతా కూడాను అమ్మవారి ఆరాధన చేయండి. అలాగే దుర్గా స్తోత్ర పారాయణం లేదా లలితా సహస్రనామ పారాయణం చేసిన ఎడల ఈ రాశి వారికి అంతా శుభదాయకంగానే ఉంటుంది. ఒకవేళ అవకాశం ఉందండి మేము ప్రతిరోజు పారాయణం చేయగలుగుతాము అంటే ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణ చేయండి. లలితా సహస్రనామ పారాయణ కానీ దుర్గా చాలీసా పారాయణం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మాసం అంతా కూడాను ఆనందంగా ఉండవచ్చు. వ్యాపారస్తులకు అధికంగా ఉంది, వ్యాపారాలు బాగున్నాయి. ఉద్యోగస్తులు డెడికేషన్గా పనిచేయాలి, ఖచ్చితంగా లాభాలను పొందుతారు, ఉన్నత ప్రమోషన్స్ వస్తాయి. విద్యార్థుల విషయంలో ఇందాక చెప్పిన విధంగా కాన్సన్ట్రేషన్తో చదవాలి, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మీరు అనుకున్న పొజిషన్లో కాలేజీలో సీట్లు రావు, అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి ప్రతిరోజు అవకాశం ఉన్నవారు లేదా ప్రతి వారం అనగా మంగళవారం లేదా శుక్రవారం లలితా చాలీసా కానీ దుర్గాదేవి సంబంధించిన దుర్గా స్తోత్రమాలను ఏదైనా చేసినా చేరేలా ఖచ్చితంగా ఆటంకములన్నీ కూడా తొలగును. మంగళవారము దుర్గా అమ్మవారికి నమస్కారం చేయండి లేదా రాహుకాల దీపారాధన చేయండి. ఆడవారు ఇంటిలో అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మాత్రం ఈ మాసం అంతా కూడాను ఆనందంగా ఉండవచ్చును వృషభ రాశి వారు.